మన జగనన్న ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించేస్తున్నారు. చంద్రబాబు నాయుడు టైంలో కట్టుకుంటా ఉన్న ఇచ్చేవాళ్ళు ఉన్నారా? మూడు సిలిండర్లు ఇస్తా అన్న చంద్రబాబు నమ్ముతారా? బస్సులు ఇస్తా, ఉచితంగా బస్సులు ఇస్తా అంటున్నాడు మహిళలు, నమ్ముతారా? చంద్రబాబు గారికి ఏం చెప్తారు? జగన్ గారు మంచి జరిగితేనే ఓటేని అన్నారు, మరి మీరు సిద్ధమేనా? పసుపు కుంకం కింద 10,000 ఇస్తున్నా అని చెప్పారు. మాకందరికి చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు నేలకి ఇవ్వడానికి కూడా మనకి తేరికే లేదు. ఇప్పుడు ఈ రోజు ఈయన చెక్కులతో పని లేకుండా డైరెక్ట్ గా బటన్ నొక్కుతున్నాడు, మా ఖాతాల్లో పడుతున్నాయి. ఇంతకన్నా ఇంకేం కావాలండి? ఏమీ లేదు. ఇంతకన్నా ఏం కావాలండి? ఇంకా అన్న ఒకప్పుడు ముసలి వాళ్ళు పెన్షన్ తీసుకోవాలంటే కాళ్ళు అరిగిపోయేలా ఆఫీసుల చుట్టూ తిరగాలి, పళ్ళు మానుకోవాలా. ఇవాళ రాక రేపు రండి ఫోన్ చేదరించుకుంటాడు. కానీ ఇప్పుడు మేము ఇంటింటికి వెళ్ళి బాగున్నారా తాత అని పలకరించి వాళ్ళందరికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఇట్లాంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా అని నేను అడుగుతున్నాను. రాష్ట్రంలోనే మన గొప్ప ప్రభుత్వం అని చెబుతున్నాను. జై జగనన్న, జై జై జగనన్న. జగనన్న గెలుస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక 30 ఏళ్ల పాటు మన జగనన్న రాజ్యం వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్.